హలో హై ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. దానికోసం అయితే ఈ ఫ్రేమ్ స్టైల్ ఫోటోలోని దాని కింద లిరిక్స్ వచ్చేటట్టు ఇట్లా రివీల్ అయ్యేటట్టు ఈ ఎఫెక్ట్ మీద వీడియో చేయాలని అనుకుని ఈ వీడియో చేశాను అనమాట. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. అందిది జుట్టు అందకపోతే ఇన్నోసెంటే ఫేసే పెడితే ఫ్రెండ్స్, నాకైతే కాఫీ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. లేదా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది 2 ఫాంట్స్ లింక్స్ అనేవి. ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మీకు కానీ ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ఏదైనా ప్రాబ్లం అయితే XML ఫైల్ ఇస్తాను, అది యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇప్పుడైతే ఫుల్ ప్రాజెక్ట్ అంటే నేను ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా మొత్తం బ్లాంక్గానే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి ఫోటో ఎట్లా యాడ్ చేయాలి, ఎఫెక్ట్స్ ఎట్లా యాడ్ చేయాలి క్లియర్గా స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. సో స్టార్టింగ్లోకి వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఎవరు ఫోటో పెట్టి ఈ వీడియో చేస్తున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఈ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి ఈ షేప్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మాత్రమే ఇట్లా ఈ వైట్ మార్క్ ఉంచేసి ఇమేజ్ పై క్లిక్ చేసి కట్ చేసుకుంటున్నా. తర్వాత ఇమేజ్ని డ్రాగ్ చేసుకుని కిందికి ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దాని షేప్ కింద. తర్వాత జూమ్ ఎక్కువ అయింది కనుక మీ ఫింగర్తో ఇట్లా జూమ్ డౌన్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. బ్యాక్ వచ్చండి, మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి మీకు ఇట్లా ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్లోకి వచ్చండి. లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రాసెస్ కూడా చేయాలి కదా. సో మళ్ళీ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ప్లస్ సింబల్ మీడియా, ఇప్పుడు ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి షేప్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా జరుపుకొని బ్యాక్ వచ్చి డ్రాగ్ చేసుకుని కిందికి పెట్టుకోండి, పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ఇంకా మీకు జూమ్ డౌన్ కావాలంటే ఇట్లా డౌన్ చేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో మళ్ళీ బ్యాక్ వచ్చండి, లాస్ట్లో కూడా ఇట్లా యాడ్ అయింది చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మిడిల్లోకి వచ్చండి. మిడిల్లోకి వచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ప్లస్ సింబల్ మీడియా, ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి బీట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇమేజ్ ఇట్లా ఉంచేసి కట్ చేసుకొని బ్యాక్ వచ్చి డ్రాగ్ చేసుకొని కిందికి పెట్టుకోండి, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. కావాలంటే జూమ్ డౌన్ చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి, పర్ఫెక్ట్. బ్యాక్ వచ్చేయండి, ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చేస్తే అక్కడ కూడా ఇమేజ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉందంటే ప్రతి ఒక్క గ్రూప్లో ఉంటుంది కదా, ప్రతి ఒక్క గ్రూప్లో కూడా సేమ్ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ప్లస్ సింబల్ మీడియా, ఈ విధంగా ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ చేసుకొని బీట్ ఎక్కడ షేప్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా ఉంచేసి కట్ చేసుకోండి. బ్యాక్ వచ్చి డ్రాగ్ చేసుకొని కిందికి పెట్టుకొని ఇమేజ్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి, బస్ సరిపోతుందనమాట. సో బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇప్పుడు ఇంకో ఇమేజ్ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ప్లస్ సింబల్ మీడియా, ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ ఇమేజ్. సో బ్యాక్ వచ్చేసి బీట్ ఎక్కడ వరకు అయితే ఉందో ఇట్లా కట్ చేసుకోండి. ప్రతి ఒక్క గ్రూప్లో కూడా ఇదే ప్రాసెస్లో మీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ మీరు ఈ ప్రాసెస్ చేసుకున్నారంటే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సింపుల్గా వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.